ద లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతిరోజు ఎంతో ఆసక్తితో వాగ్దానాలను వీక్షిస్తూ అది మీ హృదయంలోనికి తీసుకుంటూ దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు అని ఎందరైతే మీరు అత్యాసక్తితో ఈ వాగ్దానాలను స్వీకరిస్తూ ఉన్నారో మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. అవును, ఆయన వాగ్దానముల పట్ల శ్రద్ధ గలవారిని ఆయన ఎంత మాత్రము నిర్లక్ష్య పెట్టే దేవుడు కాడు. ఆయన నిర్లక్ష్య పెట్టడు అనే దానికి గుర్తు ఏమిటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. యేసు కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడి ఉంది అక్కడ. యేసు ప్రభు వారు కన్నీళ్లు ఎందుకు విడిచాడు? ఆయనకి ఏదైనా కష్టం వచ్చా, ఆయనకి ఏదైనా బలహీనత వచ్చా, ఆయన అవసరాలు తీరే పరిస్థితి లేకనా ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఆయన కన్నీరు కార్చాడు అని మనం చూస్తే, ఆయన బాగా ప్రేమించే లేదా ఆయనను ప్రేమించే మరియా మార్తల యొక్క సోదరుడైన లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఏడుస్తున్నారు అని ప్రభు దగ్గరకు వర్తమానం వచ్చింది. యేసు ప్రభు అప్పటికే మరియా మార్తలు ఉన్న ఆ బేతనీ అనే ఊరికి వచ్చాడు. యేసు ప్రభువుకి తెలుసు తరువాత సమయంలో చనిపోయిన లాజరుని సమాధిలో నుండి నేను లేపుతాను అని యేసు ప్రభువుకి తెలుసు. మరి అది గొప్ప అద్భుతమైనటువంటి, చాలా ప్రపంచం నివ్వెరపోయి ఆశ్చర్యపడేటువంటి గొప్ప మిరాకిల్ కదండి అది. ఆ పిల్లాడిని లేపడం అనేది గొప్ప సర్ప్రైజ్ అయిపోతారు కదండి వాళ్ళంతా. మరి ఇంత ఆనందదాయకమైన పరిస్థితులు కళ్ళ ముందు యేసు ప్రభు ముందు ఉంటే, ఆయన చేయగల సమర్థుడు ఆయనకంతా తెలిసి ఉండి ఆయన ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, తనను ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారని తెలుసు. కానీ ఈలోపు వాళ్ళు అనుభవిస్తూ ఉన్న వేదన, వారు పెడుతూ ఉన్నటువంటి దుఃఖము, వారు కారుస్తున్న కన్నీళ్లు ప్రభు తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, దేవుడు నీతో మాట్లాడేది గుర్తుపెట్టుకో. ఈరోజు శ్రమలో ఉన్నాను అని మీరు అనుకొని ప్రభువుని ఆరాధిస్తున్నా కూడా నాకెందుకు ఈ కష్టాలు, నా దేవుడు నన్ను చూడటం లేదా అని నువ్వు బాధపడుతున్నావేమో. ఆ రోజు లాజరు కోసం, మరియా మార్తల కోసమే కాదు కన్నీరు విడిచేది ప్రభువారు, నీ విషయంలో కూడా నేను కన్నీరు విడుస్తున్నాను. అంటే గుర్తుపెట్టుకో, మరియా మార్తల జీవితంలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. కానీ ఆయన నీ జీవితంలో కార్యం చేసేలోపే నువ్వు కలవరంతో ఉన్నావే, కన్నీరు విడుస్తున్నావే, దుఃఖపడుతున్నావే. నీ దుఃఖాన్ని చూసి నా దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆయన కన్నీరు విడుస్తున్నాడు. ఓ ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఏమిటో మా పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి, ఇక ఏమవుతుందో రాబోవు కాలమందని నీవు భయపడుతున్నావేమో. ఏం భయపడొద్దమ్మా. ఆ రోజు మరియా మార్తల కుటుంబాలలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా గొప్ప ఆనంద సంతోషాలను అనుగ్రహించి అన్యజనుల యొక్క గొప్ప సాక్షిగా మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. కన్నులు మూస్తారా? చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీ తల్లి మీ తండ్రి విడిచిన నేను విడువను ఎడబాయను అని మాట ఇచ్చిన నీవు, ఇదిగో దుఃఖముతో ఏ విషయంలో అయితే వేదన చెందుతున్నారో ఆ దుఃఖ దినములన్నింటినీ కొట్టివేసి మీ పిల్లలను మీ గొప్ప కార్యాలతో తృప్తిపరచమని. అయ్యా, నీ పిల్లలు ఇప్పటికీ కొన్ని శ్రమలను బట్టి, కొన్ని కష్టాలను బట్టి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు నాయన. కార్యములు చేసే నీవే నీ బిడ్డలకు క్షేమము దయచేయమని యేసు నామములో నీవు నీ పిల్లలతో పాటు వారున్న చోటికి వచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ఈ బిడ్డలను మీరు బలపరచబోతున్నందుకు స్తోత్రాలు. నీ మహిమ గల సాక్షులుగా ఉండబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. షలోమ్. నా యేసయ్య ఈ రోజు నుండి మీతో కూడా ఉండి మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పాపకి వివాహమై 4 మాసాలు అయిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం అని చెప్పేసి మందులు వాడుతూ ఉన్నారు. 6 మాసాలు వాడుతూ ఉన్నా కూడా ఫలితం కనిపించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తొలిసారిగా కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు.
వచ్చి ఆ రోజున యవ్వన దైవజనులు పాల్ బోయేజయ్య గారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఆ ఫిబ్రవరి మాసంలోనే ఈమె కన్సీవ్ కావడం జరిగింది. మరి దేవాది దేవుడు నన్ను దర్శించి ఉన్నాడని చెప్పేసి ఆ శుభ సంతోషాన్ని పురస్కరించుకుని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. నెలలు నింపబడి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే నా కోడలు మరి నేను మధురకానికి చెల్లించుకుంటాను నాయనా అని చెప్పేసి ఈ బిడ్డ పుట్టగానే వీళ్ళ నానమ్మ గారు విశ్వాసంతో తాను చేసుకున్న తీర్మానం ప్రకారంగా మధురకానికి చెల్లించుకున్నారు. ఈ రోజున సుష్మిత గారు తనకు దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి చూపిస్తూ సాక్ష్యం చెప్పుకొని మరొక మధురకానికి చెల్లించుకోవాలని చెప్పేసి సుష్మిత గారు మన మధ్యకి రావడం జరిగింది. దేవుడిచ్చిన బహుమానం బట్టి సంతోషిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఈమె సాక్ష్యం ఏంటంటే వీళ్ళ కుమార్తెకు విపరీతంగా కడుపు నొప్పి వచ్చిందట. ఒకరోజు ఆ కుమార్తెను తీసుకుని హాస్పిటల్కి వెళితే డాక్టర్లు స్కాన్ చేసి ఇది 24 గంటల కడుపులో నొప్పి, ఈమెకి ఆపరేషన్ పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందట. అప్పుడు ఈమె చాలా భయపడిపోయింది. అప్పుడు ఆ డాక్టర్లు కూడా ఒక 4 రోజుల పాటు మాత్రలు రాస్తాను, ఆ మాత్రలు వాడండి, తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈమె అప్పుడు ప్రార్థన చేసుకుందట, యేసయ్యా నా కుమార్తెకు ఈ మాత్రల ద్వారానే, ఈ మెడిసిన్ ద్వారానే నా ఆ కడుపు నొప్పి తగ్గిపోతే నంద్యాల పట్టణంలో నిర్వహించబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నా కుమార్తెకి తగ్గించు, ఎలాంటి ఆపరేషన్ లేకుండా నా బిడ్డను బాగు చేయమని చెప్పేసి ప్రార్థన చేసుకుందట. 4 రోజులు మెడిసిన్ వాడగానే మరలా హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఆ డాక్టర్లేమో ఆపరేషన్ ఏం అక్కర్లేదు, పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందట. వీళ్ళ కుమార్తె పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. మార్పును గమనించగలరు. అడ్డాడలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్,
నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఫిబ్రవరి 23